అనేక రకమైన సమస్యలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు చూస్తే ప్రతిదీ కూడా ఈరోజు టీటీడీ వైపే ప్రజలందరూ చూసే విధంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో. మళ్ళీ అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు లాంటి ఒక మంచి వ్యక్తిని మనం చైర్మన్గా అక్కడ పెట్టుకునేటప్పటికి మనం ఒకటి ఆలోచన చేయాలి. ఈ రోజు వరకు కూడా స్టిల్ బిఆర్ నాయుడు గారు తిరుపతి దేవస్థానం నుంచి జీతం కూడా తీసుకోకుండా వర్క్ చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది బిఆర్ నాయుడు గారు. ఈరోజు నేను అడుగుతున్న వైసీపీకి సంబంధించిన నాయకులకు కానీ, వైసీపీకి సంబంధించిన ఈ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఏదైతే చిత్తూరుకు సంబంధించిన రాజకీయ నాయకులకు కానీ అందరికీ నేను అడుగుతున్నా, మగతనం ఉంటే వైసీపీ నాయకులకు అందరికీ సవాల్ ఇస్తున్నా, మగతనం ఉంటే రాయలసీమలో పుట్టిన ప్రతి ఒక్కరికి చేస్తే మగాడితో రాజకీయం చేయమని చెప్పండి. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం ఏంటంటే నాకు అర్థం కాల. ఈరోజు బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు మునిస్వామి నాయుడు అప్పట్లోనే అవిభక్తి రాష్ట్రాలకి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అటువంటి బిఆర్ నాయుడికి ఈరోజు ఫైనాన్షియల్గా స్టాప్ పొజిషన్లో ఉన్న బిఆర్ నాయుడు గారిని తీసుకొచ్చి మనం అక్కడ పెడితే, ఈరోజు టీటీడీకి వెళ్ళిన సినిమా యాక్టర్లు కూడా మీరు చూస్తే ఈ మధ్యనే ఆవిడెవరో చౌదరి అమ్మాయి ఈరోజు తిరుపతి దేవస్థానంకి వెళ్ళి తిరుపతి దేవస్థానం పూజలు చూసి, లేకపోతే తిరుపతి దేవస్థానం తాలూకా మంచితనం చూసి ఆవిడ డైరెక్ట్గా వీడియో పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ సందేశాన్ని అందించారు. అంటే గతంలో మీరు చూసుకుంటే ఒక పరకామణి కేసు కానీ, లేకపోతే కల్తీ లడ్డు విషయంలో కానీ, లేకపోతే ఏదైతే డబ్బులు వసూలు చేసి డైవర్ట్ చేసిన అకౌంట్స్ కానీ అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆనాడు తప్పులు జరిగాయి. దాన్ని అన్నింటినీ సరిదిద్దుతుంటే ఈరోజు కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు ఈరోజు వైసీపీ పార్టీ చేస్తుంది. సిగ్గుండాలని అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, కరుణాకర్ రెడ్డికి కానీ, లేకపోతే చిత్తూరుకు సంబంధించిన రాయలసీమ రాజకీయ నాయకులకు కానీ సిగ్గుండాలని చెప్పి నేను డైరెక్ట్గా అడుగుతున్నా. ఈరోజు దమ్ముంటే ఓపెన్ డిబేట్కి రమ్మనండి. తిరుపతి మీరెంత డెవలప్ చేశారో మేమెంత డెవలప్ చేసాం, ఓపెన్ డిబేట్కి రమ్మని చెప్పి ఈరోజు నేను డైరెక్ట్గా అడుగుతున్నా. ఈరోజు బిఆర్ నాయుడు గారిని ఎప్పుడో ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు వాళ్ళకి అనేక కుటుంబ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. అది తీసుకొచ్చి ఒక వీడియోలో ఒక ఫొటోస్లో ఏమో ఒక హాఫ్ షర్ట్లో ఉంటారు, మరొక దానిలో ఏమో ఫుల్ షర్ట్ వేసుకుంటారు. అంటే ఏఐని ఎన్ని రకాలుగా వాడుకోవాలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ, లేకపోతే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఏఐ ద్వారా వాడుకొని ఈరోజు మోసం చేసే పరిస్థితి మనం చూస్తాం. గతంలో చూస్తే అప్పట్లో మీ ఎంపీ ఏమైందండి, మీ రాజకీయ నాయకుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మీరు మంత్రి చేసిన వ్యక్తి, మరి ఆ రోజు చేసిన రాజకీయాలు మర్చిపోయారా అని అడుగుతున్నా. ఆ రోజు మీకు సిగ్గుండాలి కదా. అనేక మంది ఆనాడు వైసీపీకి సంబంధించిన అనేక మంది జీవిత చరిత్రలు బయటకు తీస్తే ఈరోజు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి తెలుసండి. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాజకీయాలు చేయొద్దని చెప్పేసి వైసీపీ నాయకులకు నేను సీరియస్గా తెలియజేస్తున్నా. ఈ విషయంలో అయితే స్టాండ్ తీసుకున్నారు బిఆర్ నాయుడు గారు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలోనే కాకుండా